తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బెల్లం దుర్గారావు గారి అధ్యక్షతన ఈ రోజు మంగళవారం రోజున ఇటీవల కాలంలో జరిగిన కంటోన్మెంట్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ గణేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సత్కరించిన గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు సంగ వీరప్ప గారు, అలాగే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యను రాష్ట్ర కార్యదర్శి రాకేష్ చేర్యాల నాయి ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ఇలా వివరించారు. గత తెలంగాణ ప్రభుత్వ రజకులకు మరియు నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా అందించారు. కానీ తెలంగాణ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక విద్యుత్ అధికారులు వారి షాపుల వద్దకు వచ్చి మీకు కరెంటు సబ్సిడీ లేదు, మీరు ఖచ్చితంగా బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఎమ్మెల్యే గారికి వివరించాం. దీనిపై సానుకూలంగా స్పందించి నేను తక్షణమే డిఈ మరియు ఏఈలతో చర్చ ఏర్పాటు చేసి ఈ యొక్క సమస్యను మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ మనకు ఇప్పుడు ఎవరెవరైతే 200 యూనిట్లు ఫ్రీ ఉండే కదా, అది కూడా ఎంతమందికి వర్తిస్తలేదా దాని మీద ఒక సమీక్ష నిర్వహించి ఆ 200 యూనిట్లో కూడా ఏంది ఏం కథ కూడా తెలుసుకో, ఎంత ఎవరెవరికి వస్తలేదు ఏం కథ. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఇమీడియట్గా బయట పోయి మాట్లాడితే ఒకవేళ వాళ్ళు ఏమైనా సాకులు చెప్తే బెట్టకైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గర పోతున్నాడు మాట్లాడతా. అయితే సార్ మొత్తం 4 డైరెక్షన్లకి నార్త్ ఈస్ట్ సౌత్కి కలిపి అందరూ